వీడేంటి ఒక్కడే కూర్చున్నాడు? సంజయ్, మన నాటకం సక్సెస్ అయిందిరా. మన నాటకం సక్సెస్ అయింది. ఎలా అన్నా? అరే సంజయ్, ఎప్పుడూ మన నాటకం చూసేవాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అలా చూసావా? మనం పిలవకుండా మన నాటకాన్ని చూడటానికి అజిత్ గారే వచ్చేసారా. అయ్యో, గుండు ఎదవా. ఎరా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కథకి టైటిల్ మార్చి మార్చి వేసి చూపిస్తున్నావు. దానికేం చేయమంటావు? ఇవాళ సంజయ్ యాక్ట్ చేస్తున్నాడని వస్తే ఇవాళ అదే కథ. సంజయ్ని చూడటానికి వచ్చావా లేకపోతే సక్కిలాని చూడటానికి వచ్చావా? రేయ్, నువ్వు వెళ్ళరా. రేయ్, ఇది పట్టుకో. కిందకొచ్చి నీ సంగతి చెప్తా. రేయ్, ఈ డ్రామాలో యాక్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రేయ్, వీడికి చిన్న వయసు నుంచి వేషం కట్టి వీడిని సినిమాలో హీరో అయ్యేంత వరకు డెవలప్ చేసి వదిలేసింది నేను. నన్నే అనవసరంగా మాట్లాడుతున్నావా? రేయ్ సంజయ్, నీకు నేను ఒకటి చెప్తాను విను. ఈ గుండుగాడు మళ్ళీ నాటకం వేయమని చెప్పి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అటువంటి కథ నేను రాస్తాను. అటువంటి కథ నేను రాయకపోతే నా పెన్నులో రీఫులేసి రాయనురా. నా తుపాకీలో గుండ్లేసుకొని నేనే కాల్చుకొని చచ్చిపోతాను. ఇది నీ మీద. రేయ్, ఒంగుంటావా? ఒంగుంటే ఒట్టు పెడతాం మానేస్తానా? ఇది నా కక్క సభ మేళ ఒట్టురా.